క్రీస్తు పరిశుద్ధ నామానికి వందనాలు. దేవుని పేరిట విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. నా పేరు శ్యామల. నేను చూలే తెలుగు బాప్టిస్ట్ సంఘం నుండి వచ్చి ఉన్నాను. మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న అంశం క్రీస్తు రెండవ రాకడ. రెండవ రాకడ అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చే అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో శిష్యులు యేసు యొద్దకు వెళ్ళి ఇలాగూ అడుగుతున్నారు, ఇవి ఎప్పుడు సంభవించును? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి అని అడుగుతున్నారు. అందుకు ప్రభువారు 36వ వచనంలో ఇలాగూ జవాబిస్తున్నారు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రికే గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతయైనను కుమారుడైనను ఎరుగరు అని. అంటే యేసుక్రీస్తు వారికి రాకడ గురించి తెలియదా? అలా కాదు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకుంటూ తండ్రిని హెచ్చించి ఈ మాట సెలవిచ్చున్నాడు. రాకడ గురించి తనకు తెలియదంటూనే రాకడకు సంబంధించిన సూచనలను 24వ అధ్యాయం ద్వారా మనకు బయలుపరుస్తున్నారు. ఆ సూచనలు ఏవి అంటే, ప్రజలు మోసగింపబడతారు, రెండవదిగా యుద్ధాలు జరుగుతాయి, మూడవదిగా కరువులు భూకంపాలు ఏర్పడతాయి, నాలుగవదిగా జనముల మీదికి జనములు, రాజ్యముల మీదికి రాజ్యములు లేచును, ఐదవదిగా దేవుని ప్రజలు ఇతరుల చేత ద్వేషింపబడి చంపబడతారు, ఆరవదిగా అనేకుల ప్రేమ చల్లారిపోవును, ఏడవదిగా అబద్ధ ప్రవక్తులు అనేక మంది లేస్తారు. ఈరోజు మనం వింటున్న బోధ అది కరెక్టా, సరి అయినదా కాదా అని మనం అర్థం చేసుకునే దానికి కూడా సమయం లేనట్టుగా సాతాను మనల్ని తన బోధ బైబిల్ చేతనే మనల్ని మోసపరుస్తుంది. ఈరోజు అభక్తుల ప్రవక్త బోధ అలా ఉంది. అయితే రెండవ రాకడ ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు బైబిలే మనకి సమాధానం ఇస్తుంది. మెరుపు వలె ఉంటుంది, దొంగ వచ్చినట్టుగా ఉంటుంది, నోవాహు దినములలో ఎలాగుండెనో అలాగుండును అని మనకి ప్రభువారు సెలవిస్తున్నారు. నోవాహు దినములలో ఓడ కడుతున్నప్పుడు ఆయన సువార్త ప్రకటించారు. కానీ ప్రజలైతే తినుచు త్రాగుచు పెళ్ళికిచ్చుకొనుచు సంతోషముగా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు. అప్పుడు అకస్మాత్తుగా జలప్రలయం వచ్చింది. రక్షణ అనే ఓడలోనికి ఎక్కిన 8 మంది తప్ప మిగతా అందరూ కూడా చనిపోయారు. అదే విధముగా క్రీస్తు రాకడ కూడా ఉంటుంది, అకస్మాత్తుగాను హఠాత్తుగాను సంభవిస్తుంది. మరి క్రీస్తు రాకడకు కారణాలేంటి అంటే అది కూడా మనకి బైబిలే సమాధానం చెప్తుంది. విశ్వాసులను ఏకపరచడానికి, తీర్పు తీర్చడానికి, మేకలను గొర్రెలను వేరుపరచడానికి, సాతాను దూతలకు తీర్పు తీర్చడానికి, నీతిమంతులను పునరుద్ధానము కలిగించడానికి, తర్వాత అంత్యక్రీస్తుకు భూరాజులందరితోనూ యుద్ధము చేయడానికి, ముఖ్యముగా క్రీస్తులో జీవించుచున్న వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి రెండవ రాకడ సంభవింపమై ఉన్నది. దీనికి మనం ఎలా సిద్ధపడాలి? దీనికి కూడా సమాధానం బైబిల్లోనే ఉంది, మనం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మొదటిగా మనము సువార్తను విని మారు మనసు పొందాలి, రెండవదిగా మనం రక్షణలో జీవించాలి, మూడవదిగా వాక్యాన్ని అనుసరించి బాప్తిసాన్ని పొందాలి, నాలుగవదిగా పరిశుద్ధంగా జీవించాలి, ఐదవదిగా మనము మెలకువతో ఉండి ఎడతెగక ప్రార్థన చేయాలి, ఆరవదిగా మనము బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నట్లు మనము జీవించగలగాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాం, దేవుడు మనం చిన్నప్పటి నుండే వింటున్నాం యేసుక్రీస్తు వస్తున్నాడని, కానీ ఇప్పటికీ కూడా రాలేదు అనడం వల్ల చాలామందిలో సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఒకవేళ ఇది నిజమా అబద్ధమా కట్టుకథనా అని. కానీ క్రీస్తు రాకడ అనేది సత్యం. దీనికి రుజువు క్రీస్తే. ఎందుకంటే క్రీస్తుని గురించి చెప్పబడిన ప్రతి ఒక్క ప్రవచనము బైబిల్లో నెరవేర్చబడినది. ఇప్పటి వరకు నెరవేర్చబడని ప్రవచనం ఏదైనా ఉందంటే అది క్రీస్తు రాకడకు సంబంధించిన ప్రవచనాలు మాత్రమే. అదేవిధంగా ఇప్పటికిప్పుడు దేవుని రాకడ సంభవిస్తే మనల్ని ఎంతమంది లేపబెడతాం? ఒకవేళ ఇప్పటికిప్పుడు మనం మరణిస్తే దేవుని రాజ్యానికి చేరుకోగలమా? మరణం ఎంత నిశ్చయమో క్రీస్తు రాకడ కూడా అంతే నిశ్చయం. ఈ రెండు సమయాలలోనూ మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా అనేది మనకి ముఖ్యం. ఈ రెండు సమయాలలోనూ మనం సిద్ధపడి ఉండాలంటే ఈ 6 పాయింట్లను మనము గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు చెప్పినట్లు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ నిశ్చయతను మనము కలిగి ఉంటే ఇప్పటికిప్పుడు దేవుని రాకడ సంభవించినా కూడా మనం దేవునితో కూడా ఎత్తబడతాము. మనం ఇప్పటికిప్పుడు మరణించినా కూడా దేవుని రాజ్యంలో చేరుతాము. ఎందుకంటే కృపాకాలము ముగిసిపోయింది, దేవుని రాకడ ఆసన్నమయ్యున్నది. కాబట్టి మెలకువగా ఉండి పరిశుద్ధతతోనూ ప్రార్థనతోనూ సిద్ధపడుదాం. ధన్యవాదాలు. అందరికీ వందనాలు. నెక్స్ట్ ది కీల్ పార్ట్